భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న రెండో వన్డేలోనూ టీమిండియా బ్యాటర్లు హోరెత్తించారు. ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్ ను కోల్పోయిన టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అలాగే రుతురాజ్ గైక్వాల్ నువ్వా నేనా అన్నట్లుగా చెలరేగిపోయారు. ఈ ఇద్దరు సెంచరీల మోత మోగించారు. తొలి వన్డేలో సెంచరీతో సూపర్ ఫామ్ లో ఉన్న కోహ్లీ రెండో వన్డేలో కూడా అదే జోరు చూపించాడు. ఆరంభంలోనే 6 తో ఇన్నింగ్స్ ను దూకుడుగా ప్రారంభించాడు. గైక్వాడ్ తో కలిసి సఫారీ బౌలర్లను అలవోకగా ఆడేశాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ 52 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత కూడా విరాట్ కోహ్లీ జోరు ఎక్కడ తగ్గలేదు. సింగిల్స్ తీస్తూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ మొత్తంగా 90 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ లో 7 4లు 2 6లు ఉన్నాయి. ఇక కోహ్లీ వన్డే కెరీర్ లో ఇది 53వ సెంచరీ కావడం విశేషం. అలాగే ఓవరాల్ గా అంతర్జాతీయ క్రికెట్ లో ఇది 84వ సెంచరీ. అయితే సెంచరీ చేశాక 102 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ కెరీర్ లో తొలి సెంచరీని నమోదు చేశాడు. తొలి వన్డేలో విఫలమైన రుతురాజు రెండో వన్డేలో అవకాశం వస్తుందా అనుకున్న టైంలో తనకు వచ్చిన అవకాశాన్ని 2 చేతుల సద్వినియోగం చేసుకున్నాడు. రెండో వన్డేలో సెంచరీతో దుమ్ము రేపాడు. ఈ మ్యాచ్ లో 77 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లాడు. 34వ ఓవర్లో 4 కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గైక్వాడ్ ఇన్నింగ్స్ లో 12 4లు 2 6లు ఉన్నాయి. 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన గైక్వాడ్ పిచ్చి బ్యాటింగ్ అనుకూలంగా ఉండడంతో పరుగుల వరద పారించాడు. విరాట్ కోహ్లీతో కలిసి సింగిల్స్ తీస్తూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలోనే గైక్వాడ్ విరాట్ కోహ్లీతో కలిసి 3వ వికెట్ కి 195 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ 83 బంతుల్లో 12 4లు 2 6లతో 105 పరుగులు చేశాక అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా సెంచరీ చేసిన వెంటనే తన వ్యక్తిగత 102 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ కేవలం 1 పరుగే చేసి పెవిలే చేరాడు. మరోవైపు కెప్టెన్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో దూసుకుపోయాడు. జడేజాతో కలిసి స్కోర్ బోర్డును 350కి దాటించాడు. మొత్తంగా 5 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది భారత్. కెప్టెన్ రాహుల్ 43 బంతుల్లో 6 4లు 2 6లతో 66 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలవగా జడేజా కూడా 24 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు.